హరీష్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. చూస్తుండగానే హరీష్ తన చివరి పరీక్ష కూడా రాసి తన డిగ్రీని పూర్తిచేశాడు. అసలైన సమస్య ఇప్పుడు మొదలైంది. డిగ్రీ పూర్తయింది, కానీ అతనికి ఏం చెయ్యాలి అని అర్థం కాలేదు. జాబ్ లేదు, ప్లాన్ లేదు. ఇంట్లో అందరూ అడగడం మొదలుపెట్టారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు హరీష్ వాళ్ల అక్క పెళ్లికి వెళ్లాడు. అక్కడ అందరూ అతనిని ఇప్పుడు ఏమి చేస్తున్నావు అని అడిగారు. ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? ఏదైనా ఉద్యోగం చూసుకుంటున్నావా? ఏం చెయ్యాలనుకుంటున్నావు? హరీష్ మౌనంగా నిలబడ్డాడు. అమ్మ మాత్రం అతన్ని కాపాడింది. అలా అమ్మ హరీష్కి ఉద్యోగం వస్తుంది అందరికీ చెప్పి భోజనానికి వెళ్లారు. అమ్మతో కలిసి హరీష్ ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు నాన్న హరీష్తో ఇలా అన్నాడు. ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావు బాబూ? ఉద్యోగం చూసుకో, లేకపోతే ఏదైనా పనికి వెళ్ళు. నాన్న మాటలు విన్న హరీష్ మౌనంగా వెళ్ళిపోయాడు. అతని మనసులో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. నాన్న దగ్గర సలహా తీసుకుందామని తన ఆలోచనలు నాన్నకి చెప్పాడు. నాన్న ఏమని అనుంటారు? నాన్న సరే అన్నారు. హరీష్కు నమ్మకం వచ్చింది. తను ఒక కోర్స్ చేసి ఉద్యోగం తెచ్చుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. కష్టపడి కోర్సును పూర్తిచేశాడు. ఇంటర్వ్యూకి వెళ్లాడు. సెలెక్ట్ కాలేదు. హరీష్ నిరాశపడ్డాడు. అప్పుడు అమ్మ చెప్పిన మాటలు, నాన్న కష్టం హరీష్కు గుర్తుకొచ్చాయి. అతని జీవితాన్ని మార్చింది. జరిగిన విషయం మొత్తం నాన్నకి చెప్పి బాధపడ్డాడ. నాన్న హరీష్తో ఇలా అన్నాడు. హరీష్, జాబ్ కోసం కాదు, ముందుగా స్కిల్ నేర్చుకో. తరువాత జాబ్ కోసం ప్రయత్నించు. నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. హరీష్ కష్టపడ్డాడు. తాను ఏమి నేర్చుకున్నాడో అది ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలో అనేదానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టి తనను తాను మెరుగుపరుచుకున్నాడు. మళ్లీ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. హరీష్కి మేలొచ్చింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. అతను ఆనందంతో అమ్మ దగ్గరకు పరిగెత్తాడు. అమ్మ కళ్లలో ఆనందం మెరిసింది. హరీష్ చెప్పాడు, డిగ్రీ కాదు, స్కిల్ మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీ జీవితాన్ని మార్చేది మీరు తీసుకునే నిర్ణయాలే. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని దాటి ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుంది.